పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గౌరవ క్రీస్తు ప్రభుని భక్తులారా, విశ్వాసులారా, మీకందరికీ ఈ 34వ సామాన్య ఆదివారపు క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, విశ్వ విజేత విశ్వ చక్రవర్తి క్రీస్తు ప్రభుని పవిత్ర నామమును తెలుసుకుంటకు మీకందరికీ క్రీస్తురాజు తరపున హృదయపూర్వకంగా ఆహ్వానము పలుకుతున్నాను. ముందుగా ప్రార్థన ద్వారా మన ఈ వాక్య పరిచర్యను ప్రారంభించుకుందాం. ప్రభువా, క్రీస్తురాజా, మా హృదయరాజా, ఈనాడు మీరు మాకు అనుగ్రహించిన సువార్త పవిత్ర వాక్యములను ధ్యానించుకొని మీ మహిమాన్విత రాజ్య ఉనికిని, రాజ్య ఘనతను తెలుసుకుని మీ రాజ్యంలో మేము చేరి మీ ప్రేమను చవిచూసే భాగ్యమును పాపులమైన మాకు, నిర్భాగ్యులమైన మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. గౌరవ యేసుక్రీస్తు దేవుని యొక్క భక్తులారా, విశ్వాసులారా, ఈనాటి మన ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వారి యొక్క పవిత్ర వాక్య పఠనాలు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు. రెండవ పట్టణము దర్శన గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనములు. మూడవ పట్టణము యోహాను గారి సువార్త 18వ అధ్యాయము 35వ వచనం నుంచి 37వ వచనం వరకు. ఇప్పుడు మనం ఈనాటి సువార్త వాక్యములను చదువుకొని ధ్యానించుకుందాం. అందుకు పిలాతు, నేను యూదుడను అనుకుంటున్నావా? నీ ప్రజలు ప్రధాన అర్చకులే నిన్ను నా చేతికి అప్పగించిరి. నీవు ఏమి చేసితివి అని అడిగాను. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది అయినచో నేను యూదుల చేతుల్లో పడకుండా నా అనుచరులు నా పక్షమున పోరాడేవారు. కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అని యేసు సమాధానమిచ్చెను. అందుకు పిలాతు, అట్లయినా నీవు రాజువా అని అడిగాను. నేను రాజునని నీవే చెప్పుచున్నావు. నేను సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు జన్మించితిని, దీని కొరకే ఈ లోకమునకు వచ్చితిని. సత్య సంబంధులందరూ నా మాటలను ఆలకించరు అని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు రాజుకు వందనం, విశ్వేశ్వరునికి వందనం, జీవితేశ్వరునికి వందనం, హృదయరాజుకు వందనం. గౌరవ క్రీస్తురాజుని విశ్వాసులారా, నీవు క్రీస్తురాజుని రాజ్యపౌరుడుగా ఉండదలిచావా? అయితే ఈరోజు క్రీస్తురాజు పలుకు వాక్యములను శ్రద్ధగా విను. విన్న పిమ్మట నీవు క్రీస్తుదేవుని రాజుగా అంగీకరించు. నీవు క్రీస్తురాజుని పౌరునిగా ఉండదలిచినట్లయితే యేసుక్రీస్తు దేవుడు ఈనాటి వాక్యాలలో ప్రధాన వాక్యమైన యోహాను గారి సువార్త 18వ అధ్యాయము 37వ వచనంలో చెప్పినట్లుగా సత్య సంబంధుడుగా ఉండుటకు ప్రయత్నించు. ఎందుచేతనంటే ఆయనే సత్య సంబంధుడు కాబట్టి. క్రీస్తు ప్రభువు పిలాతుని ముందు ఇచ్చిన వాంగ్మూలం అంతా సత్యం కాబట్టి, వారు చెప్పినట్లుగా క్రీస్తు రాజ్యము ఈ లోకమునకు సంబంధించినది కాదు కాబట్టి, ఈ లోకానికి సంబంధించినది అంటే మనకందరికీ తెలిసినట్లుగా రాజ్యం అంటే 4 భౌగోళిక దిక్కులు కలిగి ఉండి, రాజ్యంలోని ప్రజలను పాలించుటకు శాసనాధికారము కలిగి ఉండి, ఆ శాసనములు అమలుపరచుటకు కార్యనిర్వహణ వర్గము కలిగి ఉండి, రాజ్యంలో శాంతి భద్రతలను కాపాడుకొనుటకు, విదేశ శత్రువుల నుండి దేశాన్ని కాపాడుకొనుటకు సైన్యమును కలిగి ఉండు వ్యక్తిని రాజు అంటారు. శత్రురాజుల నుండి తన రాజ్యమును కాపాడుకోవటంతో పాటుగా తన అధికారాన్ని విస్తరించుకోవటం కోసం ఇతర రాజులపై దండెత్తి వారిని జయిస్తాడు ఆ రాజు. అయితే మన ఈనాటి రాజు అటువంటి వాటికి అతీతుడు. కానీ వీటన్నిటికీ మించి మానవుని ఊహకందనటువంటి రాజు మన ఈనాటి రాజు క్రీస్తురాజు. అదేలాగో మనం ప్రపంచ ప్రఖ్యాతి చెందిన 2 చక్రవర్తులను ఉదాహరణగా తీసుకొని మన ఈ క్రీస్తురాజుతో పోల్చుకొని క్రీస్తురాజు యొక్క గొప్పతనాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి క్రీస్తురాజుని వీరితో పోల్చుకోవడానికి వీరికి అర్హత లేకపోయినప్పటికీ మనం అర్థం చేసుకోవటానికి వీరిని ఉదాహరణగా తీసుకుందాం. వీరిని ఉదాహరణగా తీసుకోవటానికి మాత్రమే వీరిని చెప్పబోతున్నాం, కానీ ఈ రాజులను ఏ కోసైనా చులకనగా చేయటానికి కాదు. గౌరవ యూట్యూబ్ వీక్షకులారా, దయచేసి అర్థం చేసుకోవాల్సినదిగా మేము కోరుతున్నాను. మొదటిగా
ప్రపంచ చరిత్రలో ప్రసిద్ధి చెందిన అలెగ్జాండర్ చక్రవర్తిని గురించి తెలుసుకుందాం. ఈ అలెగ్జాండర్ చక్రవర్తి క్రీస్తు శకం 350వ సంవత్సరంలో మాసిదోనియా రాజైన రెండవ ఫిలిప్పు మరియు ఒలింపియా అను దంపతులకు జన్మించాడు. అలెగ్జాండర్ చక్రవర్తి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అరిస్టాటిల్ అను తత్వవేత్త వద్ద తన యొక్క విద్యాభ్యాసం చేసి తత్వశాస్త్రమునందును వైద్యశాస్త్రమునందును శాస్త్రీయ మరియు పరిశోధన జ్ఞానంతో ప్రసిద్ధి చెందాడు. తన తండ్రి రెండో ఫిలిప్పు గారి యొక్క మరణానంతరం ప్రపంచాన్ని జయించాలి అని తన జీవిత ధ్యేయంగా పెట్టుకుని గ్రీకు దేశం నుండి మొదలుకొని మధ్యధరా సముద్ర తీర ప్రాంత రాజ్యాలను, ప్రస్తుత పశ్చిమ ఆసియా దేశాలను జయించుకుంటూ మన భారతదేశంలో ప్రవేశించి సింధు పరివాహక ప్రాంతాల రాజ్యం అయిన తక్షశిల రాజ్యంపై దండెత్తి వచ్చి సింధు నది ఉపనదులైన జీలం, చీనాబ్, రవి, బియాస్ నదుల మధ్య రాజ్యమైన తక్షశిల రాజ్యంపై దండెత్తి వచ్చాడు. అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న పోరస్ అలెగ్జాండర్ చక్రవర్తితో విరోచితంగా పోరాడి ఓడిపోయినప్పటికీ పోరస్ యొక్క ధైర్యానికి విరోచితానికి ముగ్ధుడైనటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి పోరస్కు తన ఆసియాఖండంలో జయించిన రాజ్యాలను కానుకగా ఇచ్చి తదుపరి భారతదేశంలో మిగిలిన రాజ్యాల వైపు వెళ్లకుండా వివిధ కారణాల వల్ల తిరిగి తన దేశానికి పయనమై వెళ్ళాడు. అలా తన రాజ్యానికి తిరిగి వెళుతున్న సమయంలో ఒక రాక్షస గాయానికి గురై అనగా అనారోగ్యానికి గురై మరణిస్తాడు. అయితే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అదేంటంటే అలెగ్జాండరు అనారోగ్యంతో ఉన్న సమయంలో తన సైన్యం అతనిని మంచంపై మోసుకొని వెళ్తున్న సమయంలో తన రెండు చేతులు క్రిందకు వాల్చి మరణిస్తాడు. కొంతమంది సాక్షులు చెబుతారు. అనగా దీని అర్థం ఏంటో తెలుసా సహోదరి సహోదరులారా? నేను ప్రపంచం జయించిన చక్రవర్తి అని పేరు సంపాదించినప్పటికి కూడా నేను కూడా ఈ మట్టిలో అందరిలాగానే సామాన్య పౌరుడిలాగానే మరణించి మట్టిలో కలిసిపోవాల్సిందే అని ఒక గొప్ప నీతి సూక్తిని ఈ ప్రపంచానికి అనగా ఈ మానవ ప్రపంచానికి ఇచ్చి మరణించాడు అని తత్వవేత్తలు చెబుతారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ సందర్భంలో మనం మరొక చక్రవర్తిని ఉదాహరణగా తీసుకుందాం. ఆయన కూడా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన చక్రవర్తి, మరి ముఖ్యంగా మన భారతదేశానికి చెందిన చక్రవర్తి, ముఖ్యంగా మన భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడిన చక్రవర్తి. వీరు కూడా ప్రపంచాన్ని జయించాలి అను జీవిత ధ్యేయంతో ఆ కాలపు రాజ్యాలపై యుద్ధాన్ని ప్రకటించి కళింగ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజుతో కళింగ ప్రాంతంలో యుద్ధం చేసి, ప్రస్తుతం ఈ ప్రాంతం ఒడిశా రాష్ట్రంలో ఉంది, ఆ రాజును ఓడించారు. కానీ ఆ ఒక్క యుద్ధంలో జరిగిన మారణ హోమం కల్లారా చూసి చెల్లించిపోయి ఇక యుద్ధాలు చేయనని ప్రకటించి అహింస సిద్ధాంతాన్ని ప్రకటించి ఆ కాలంలో అహింసవాదాన్ని ప్రకటించిన బౌద్ధ మతాన్ని స్వీకరించి తను యుద్ధం చేయకుండానే బౌద్ధమత సిద్ధాంతాలను తన విశాల సామ్రాజ్యంలో అమలుపరిచాడు. అత్యంత ప్రేమైక చక్రవర్తిగా ప్రఖ్యాతిగాంచాడు. చివరకు బౌద్ధమత సిద్ధాంతం ప్రకారం వృద్ధాప్యంలో సల్లేహనం అను సిద్ధాంతం ద్వారా నిర్యాణం చెందాడు. సల్లేహనం అనగా స్వయంగా తను బ్రతికి ఉన్నప్పుడే సమాధిలోనికి వెళ్ళిపోయి మరణించడం. దీని ద్వారా ఈ చక్రవర్తి కూడా మట్టిలోనే కలిసిపోయాడు. అనగా ఈ ప్రపంచాన్ని ఎంత గొప్పగా పరిపాలించినా, వారి రాజ్యాలను ఎంత గొప్పగా విశాలంగా విస్తరించుకున్నా, చివరికి ఎంత గొప్ప రాజులైనా మరణించి మట్టిలో కలిసిపోవాల్సిందే అన్న సత్యాన్ని ఈ ఇద్దరు చక్రవర్తులు మనకు తెలియజేస్తారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, కానీ ఇప్పుడు మనం నేర్చుకునిపోయే ఈనాటి ఈ క్రీస్తురాజు అలాంటి చక్రవర్తి కాదు. ఈ చక్రవర్తి మరణం ముందు ఓడిపోలేదు. గౌరవ సహోదరి సహోదరులారా, మరణంతో చివరి వరకు పోరాడి కల్వరి కొండపై మరణించిన ఆయన శిలువపై మరణించిన విధానాన్ని పరిశీలిస్తే మనకు అర్థం అయ్యే విషయం ఏమిటంటే, శిలువపై ఆయన శిరస్సు వంచి మరణించాడు. శిరస్సును వంచడం విధానాన్ని మనం పరిశీలిస్తే, ఎప్పుడైనా ఏ వ్యక్తి అయినా ఒక గొప్ప వ్యక్తి వద్దకు వెళ్ళినప్పుడు శిరస్సు వంచి విధేయతగా నించుని తన విధేయతను ప్రకటిస్తాడు. అలాగే యేసుక్రీస్తు దేవుడు
తండ్రి దేవుని చిత్తానికి విధేయించారు. మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో, మరియు మత్తయి సువార్త 26వ అధ్యాయము 36వ వచనం నుంచి 46వ వచనం వరకు చదువుతాం. అక్కడ గెత్సేమనే తోటలో మాటలతో విధేయించిన క్రీస్తురాజు ఇక్కడ గొల్గొతా కొండపై శిలువపై శిరస్సును వంచి విధేయతను చూపించారు. ఇక శిలువపై చేతులు చాచడం విషయానికి వస్తే, శిరస్సు తండ్రి దేవునికి విధేయతకు చిహ్నంగా వంచిన క్రీస్తురాజు శిరస్సును వంచడం ద్వారా తండ్రి దేవుని చిత్తానుసారంగా మానవ పాపాలకు గుర్తుగా పాపి మానవుడు శిలువరాజు యొక్క శిరస్సుపై ముండ్ల కిరీటమును చూసినప్పుడల్లా తన పాపాల ద్వారా తన దేవునికి తెచ్చిపెడుతున్న అవమానంగా ధరింపజేయించిన తండ్రి దేవుడు క్రీస్తు ప్రభుని చేతులను శిలువపైకి ఎందుకు ఎత్తి చూపించారో తెలుసా సోదరి సోదరుడా? మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనము, మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఈ వాక్యమును చదువుకోవడం ద్వారా మనకు ఆ చేతులు ఎత్తటం విషయం మనకు అర్థమవుతుంది. ఆ వాక్యాల్లో ఇలా ఉన్నారు: ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు పెట్టును. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి అని దీని అర్థం. బిగ్గరగా అలా పలికి మరణించిన కుమారుని చేతులను తండ్రి దేవుడు పట్టుకొని, కుమారా నేను నీ చేతులను విడవను అన్నారా అని ఆ చేతులను వడిచిపట్టుకున్నారా అన్నట్లు మనకు అవగతమవుతుంది. ఆ యొక్క శిలువపై క్రీస్తురాజు వేలాడు విధానమును చూసినప్పుడల్లా, ఆఫ్టర్ ఆల్ సామాన్య మానవుడైన తండ్రి తన కళ్ళ ముందు తన కుమారుడు నడుస్తూ ఉన్న సమయంలో కింద పడితే చేయి పట్టుకొని వెంటనే లేపి ఎత్తుకొని తన గుండెకు అత్తుకొని ఉంటాడు. అటువంటిది సాక్షాత్తు సృష్టికర్త ఇతను నా ప్రియ కుమారుడు, ఇతన్ని ఆలకింపుడు అని మత్తయి సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలోను, మార్కు సువార్త 9వ అధ్యాయము 7వ వచనంలోను, లోక సువార్త 9వ అధ్యాయము 35వ వచనంలోను, పునీత పేతురు గారు రాసిన 2వ లేఖలో 1వ అధ్యాయము 17-18 వచనంలో అన్న దేవుడు తన కుమారుని చేయి విడుస్తాడా? విడోడు. అది కూడా ఆ మరణ సమయంలో తండ్రి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చేతులను ఎందుకు విడిచారంటే, దానికి సమాధానంగా తన 2వ లేఖలో 11వ అధ్యాయము 7వ వచనంలో తన కుమారుణ్ణి మహిమాన్వితుని చేయుటకు ఆ మరణ సమయంలో తండ్రి దేవుడు యేసుక్రీస్తు దేవుని యొక్క చేతులను విడిచారు అని అర్థంగా చెబుతారు. కానీ అదే తండ్రి అయిన యెహోవాదేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రాజును తండ్రి దేవుడు శిష్యుల ముందు మహిమాన్వితుని గెత్సేమనే తోటలో చేశారు. అటు పిమ్మట మృత్యుంజయునిగా మరణం నుండి లేపినప్పుడు తండ్రి దేవుడు తన కుమారుని శాశ్వత మహిమాన్వితుడుగా విశ్వ సృష్టికి రాజుగా అభిషేకించారు. గౌరవనీయులైన సహోదరి సహోదరులారా, ఈ విషయమును మనం స్వయంగా యేసుక్రీస్తు దేవుడే తన మరణమును గెలిచి ఉత్తరుడై వెళ్ళిపోతూ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఇలా అన్నారు: యేసు వారి దగ్గరకు వచ్చి, ఇహపరములందు నాకు సర్వాధికారము ఇవ్వబడినది అని పలికారు. అంటే ఏంటో ఈ విషయం యొక్క అర్థం మీకు ఇప్పటికీ తెలిసి ఉండాలి గౌరవనీయులైన సహోదరి సహోదరులారా. అనగా తండ్రి అయిన యెహోవాదేవుడు తన కుమారునికి ఈ విశ్వంపై సర్వాధికారము ఇచ్చారు అని దీని అర్థం. అనగా క్రీస్తు ప్రభువునికి అవధులేని అధికారమును ఇచ్చారు అని అర్థం. అంతేకాదు గౌరవనీయులారా, ఆయన రాజ్యం గురించి స్వయంగా ఆయనే మనం ముందుగానే చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో చెప్పినట్లుగా భూదిగంతముల వరకు తన యొక్క సువార్తను ప్రకటించుటకు వెళ్ళమంటున్నారు. అనగా క్రీస్తురాజు రాజ్యమునకు అవధులు లేవని, భౌగోళిక హద్దులు లేవని దీని అర్థం. కావున గౌరవ సర్వమానవ సహోదర సహోదరి, ఈ క్రీస్తుదేవుడు లేక క్రీస్తురాజు సర్వ క్రైస్తవులకే రాజు కాదు, మానవులందరికీ రాజు. సర్వ మానవులకు తీర్పు తీరుస్తారు మన మరణానంతరం. అంతేకాదు సహోదర సహోదరి, ఈ రాజు యొక్క రాజ్యంలో అందరి రాజ్యంలో ఉన్నట్లుగానే శాసనాలు, కట్టడలు, కట్టుబాట్లు లేవనుకునేరు. ఇవన్నీ ఉన్నాయి, కట్టడలు ఉన్నాయి. అవే తండ్రి దేవుడు మోషే ప్రవక్త ద్వారా ఇచ్చిన 10 ఆజ్ఞలు. యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా ఇచ్చిన శాసనాలు ఉన్నాయి, అవి అష్టభాగ్యాలు.
కట్టుబాట్లు ఉన్నాయి. అనగా రాజరిక, ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్థిక, కుటుంబ, న్యాయ పరిరక్షణ, మత పరిరక్షణ, దేశ రక్షణ మొదలగు వాటి పరిరక్షణకు, అభివృద్ధికి తండ్రి దేవుడు మోషే ప్రవక్త ద్వారా పవిత్ర బైబిల్ గ్రంథంలో లేవికాండము, సాంఖ్యకాండము మరియు నిర్గమకాండములు అను 3 గ్రంథాలలో ప్రతి క్రైస్తవుడు, యూదుడు అనుసరించి పాటించవలసిన కట్టడలు కూలంకుషంగా సవివరముగా తండ్రి దేవుడు తన కుమారుని రాజ్యపౌరులు అనుసరించవలసినవన్నీ వ్రాయించి ఉంచారు. అవన్నీ ఏర్పాటు చేసి సిద్ధపరిచిన తరువాతే తన కుమారుని సమయం ఆసన్నమైన తరువాతే ఈ భూలోకానికి పంపారు. గౌరవ సహోదరి సహోదరులారా, ఓ క్రీస్తురాజు విశ్వాసి, అయితే ఇవన్నీ ఉన్న మన క్రీస్తురాజు ఎక్కువగా తన రాజ్య ప్రజల యొక్క ఆధ్యాత్మిక జీవితానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అందువలన ఓ సహోదరి సహోదరుడా, నీ జీవితంలోనికి ఒక్కసారి ఆ క్రీస్తురాజును ఈ క్షణమే ఆహ్వానమును పలికి చూడు. నీవు ఎంతో దైవానుభూతిని పొందుతావు. నీ వ్యక్తిగత, కుటుంబ మరియు ఆర్థిక జీవితం మొత్తం సమూలంగా పరిరక్షించబడి దైవ దీవెనలతో తొలతొగకపోతే అప్పుడు అడుగు. ఇవన్నీ నేను అనుభవంతో చెప్తున్నాను గౌరవనీయులైన సహోదరి సహోదరుడా. మరి ఎప్పుడైనా నీవు క్రీస్తురాజు యొక్క రాజ్యంలో సభ్యుడుగుటకు ఇష్టపడతావు కదూ? తదాస్తు, నీ కోరిక ఫలించరస్తు. ఈ ప్రభు యొక్క వాక్యదానమును మనం ప్రార్థనతో ముగించుకుందాం. ఓ పరమపావనుడా, క్రీస్తురాజా, ఈ భూలోక రాజులందరికన్నా భిన్నంగా విశ్వానికి అధిపతివైనప్పటికీ సేవక రూపం దాల్చి నీ రాజ్యంలో ప్రతి పౌరుని రక్షణార్థమై నీ ప్రాణం పెట్టి సైతాను క్రియల చేత పీడింపబడి బంధింపబడుతున్న మానవుణ్ణి మీ ప్రాణాన్ని ఫలంగా పెట్టి పాపి మానవుణ్ణి రక్షించుకున్న హృదయరాజా, ఈరోజుటి మీ క్రీస్తురాజు పండుగ శుభ సందర్భంగా ఈనాటికి కూడా ఇంకా మీ రాజరికాన్ని అంగీకరించని ఈ మానవాళ్ళని క్షమించి కాపాడుకోనమని మిమ్మల్ని బ్రతిమాలి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. చివరిగా సహోదరి సహోదరుడా, క్రీస్తురాజు లేక పేర్ల చివర రాజు అను పదమును కలిగిన వారందరికీ క్రీస్తురాజు పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మన ప్రభువు, మన క్రీస్తురాజు మనందరినీ ఈరోజు ప్రత్యేకంగా దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమెన్. గౌరవనీయులైన యూట్యూబ్ వీక్షకులారా, మీకు అందరికీ ప్రత్యేకంగా మనవి, దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ మీ అభిప్రాయాలు తెలుపుతూ, మీకు గడిచిన యూట్యూబ్ వాక్యంలో చెప్పినట్లుగా దేవుని ప్రేరణ అయినటువంటి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వద్ద రోగుల స్వస్థ కొరకు తలపెట్టిన ఆర్షం దేవాలయ నిర్మాణ విషయమై మీ ప్రార్థనలు మరియు మీ యూట్యూబ్ ద్వారా సబ్స్క్రైబ్లు ద్వారా మీ సహాయ సహకారాలు అందించవలసిందిగా క్రీస్తురాజు దేవుని పేరిట హృదయపూర్వకంగా మేము మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుదురుగాక. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామములకు స్తుతి కలుగునుగాక. ఆమెన్. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాధిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడేదం రారే జనమా.